ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్ పై గన్నవరం కోర్టులో కీలక విచారణ జరగనుంది. ప్రస్తుతం దేశద్రోహం కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై రావణ్ తరపు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలలో ప్రశ్న రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అతడి భార్య ఇచ్చిన స్టేట్మెంట్ సైతం రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రావణ్ ఆర్థిక లావాదేవీ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై సమగ్ర విచారణ అవసరమని పోలీసులు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్ పై గన్నవరం కోర్టులో కీలక విచారణ జరగనుంది. ప్రస్తుతం దేశద్రోహం కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై రావణ్ తరపు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అతడి భార్య ఇచ్చిన స్టేట్మెంట్ సైతం రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రావణ్ ఆర్థిక లావాదేవీ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై సమగ్ర విచారణ అవసరమని పోలీసులు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన జోసెఫ్ అలియాస్ రావణ్ అంశానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి రావటం, కొత్త అంశాలు బయటికి రావటం, రాసలీలల కార్యక్రమం దగ్గర నుంచి నక్సలైట్ల వైపు యువతను మళ్లించే ప్రోగ్రాం దగ్గర నుంచి భారతదేశం పాకిస్తాన్ అంశాలు మొత్తం మొదలుకొని రావణ్కి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రావడంతో పాటు ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని ముఖ్య రాజకీయ నాయకులు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని యువత, రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత పెద్ద ఎత్తున ఈ అంశాన్ని గురించి చర్చించుకోవటం, దీని గురించి విశ్లేషించటం వెరసి గవర్నమెంట్ కి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిందని చెప్పుకోవాలి. మొదటగా రావణ్ పై కొన్ని కేసులు నమోదు చేసి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఆయనకి ప్రతిసాట బెయిల్ రావటం, బెయిల్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ సమాజంలో అలాగే ఎన్డీఏ కుటుంబంలోని ముఖ్య నేతలు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క అంశం గురించి పెద్ద ఎత్తున కూడా చర్చించుకోవటం, పోలీసుల మీద ఒత్తిడి పెరగటం, ఒక రకంగా ఎందుకని పోలీసులు గట్టి కేసులు నమోదు చేయట్లేదు, ఎందుకని రావణ్కి వెంటనే బెయిల్ వస్తుందన్న అంశానికి సంబంధించి కూడా పోలీసుల మీద ఒత్తిడి పెరగడంతో పోలీసులు కీలకంగా ఈ అంశాన్ని తీసుకొని లోతుగా విచారించిన పరిస్థితి అయితే ఉంది. లోతుగా విచారించిన నేపథ్యంలో ప్రధానంగా రావణ్ అంశానికి సంబంధించి, జోసెఫ్ అలియాస్ రావణ్ అంశానికి సంబంధించి చాలా అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. మొదటగా హిందువుల వ్యతిరేకగా ముద్ర వేయించుకొని హిందూ దేవతల్ని దూషించటం, అలాగే హిందూ దేవుల్ని దూషించి హిందూ దేవుళ్ళని దూషించే హిందూ సమాజాన్ని దూషించటం వెరసి అనేక రకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎందుకు జోసెఫ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అమ్మ సీతమ్మ వారిని తిడుతున్నాడు, ఎందుకు రాముని తిడుతున్నాడు, మహాభారతాన్ని తిడుతున్నాడు, అసలు లోతుగా అధ్యయనం చేయాలని పోలీసులు నిర్ణయించుకున్న నేపథ్యంలో మొత్తానికి జోసెఫ్ అలియాస్ రావణ్ నుంచి అనేక అంశాలు ఒక్కొక్కటిగా పుట్టగొడుగులాగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జోసెఫ్ కు సంబంధించిన అరెస్ట్ చేసి మొదటగా జోసెఫ్ ని 4 కేసులు వచ్చిన తర్వాత గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని అతని మీద వివిధ సెక్షన్లు పెట్టి రిమాండ్ కు విధించే నేపథ్యంలో దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ ప్రతిష్టను, దేశ అంతరంగిక విషయాలను, అలాగే యువతని ఉగ్రవాదులుగా మార్చటం వైపు కానీ, నక్సలైట్ల వైపు యువతను తిప్పటంలో కానీ అనేక అంశాలు మొత్తం బయటకు వస్తున్న నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ కి సంబంధించిన అనేక అంశాలు కుప్పలు తెప్పలుగా అనేక మలుపులు తిరుగుతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన మీద పోలీసులు ఇంకా దృష్టి సారించి ఆయన దగ్గర నుంచి వివరాలు రాబట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో గన్నవరం పోలీసులు అతన్ని అదుపులోకి ఇవ్వాలని
కోర్టుకి గన్నవరం కోర్టులో అయితే పిటిషన్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా రావణ్ విషయంలో ఏదైతే దేశ ద్రోహం, అలాగే ఈ రావణ్ ఫోన్ లో అనేక అమ్మాయిలతో వీడియో వ్యవహారాలు బయటికి రావటం, అశ్లీల వీడియోలు బయటికి రావటం, చాలా మందిని జోసెఫ్ ఇబ్బంది పెట్టాడని వస్తున్న వార్తలపై పోలీసులు ఏకంగా రావణ్ పై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఆ ఫిర్యాదుని ఎవరికి తెలియకుండా ఉంచుతామంటూ పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వటం, మొత్తంగా చూసుకుంటే అనేక విషయాలు జోసెఫ్ అలియాస్ రావణ్ నుంచి రాబట్టాలనుకొని ఆ పిటిషన్ అయితే గన్నవరం కోర్టులో వేశారు. కీలక విచారణ అయితే దీని మీద జరగనుంది. ప్రస్తుతం దేశద్రోహం కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే కస్టడీ పిటిషన్ పై రావణ్ పై ఆ తరపు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో జోసెఫ్ ఇంట్లో జోసెఫ్ బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు దొరికాయి. ఈ డాక్యుమెంట్లు అనేది దేశ ద్రోహానికి సంబంధించినవి అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కొంత మేరకు సమాచారం అందిన పరిస్థితి ఉంది. అయితే జోసెఫ్ అలియాస్ రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకోవటం, అదే విధంగా అతని భార్య జోసెఫ్ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ పై సైతం రికార్డు చేసుకున్న పరిస్థితి ఉంది పోలీసులు. అయితే ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియాలో ఖాతాల నిర్వహణపై సమగ్ర విచారణని పోలీసులు అయితే గన్నవరం కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిటిషన్ లో పోలీసులు కొంత మేరకు షాకింగ్ విషయాలు బయట పెట్టారనుకోవచ్చు. ముఖ్యంగా భారత ప్రభుత్వంపై సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, భారత ప్రభుత్వంపై ప్రతి ఒక్కళ్ళు అసహ్యించుకునేలాగా, భారత ప్రభుత్వంపై ప్రతి ఒక్కళ్ళు చేదరించుకునే విధంగా పలు రకాల రికార్డులు ఆయన దగ్గర స్వాధీనపరుస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ముందు భారత ప్రభుత్వాన్ని విద్వేషాలతో, వైషమ్యాలతో రెచ్చగొట్టేలాగా ఆ వీడియోలు రూపొందించడం, ఆ వీడియోలు కూడా దొరికిన పరిస్థితి ఉంది. అయితే దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత మొత్తం భంగం వాటించేలాగా ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ యొక్క వీడియోలు గాని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గాని స్వాధీనం చేసుకున్నారు. దానిపై కూడా తీవ్ర అభియోగాలు మోపారు పోలీసులు. అదే విధంగా ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు ఇస్తూ యువతని రెచ్చగొట్టేలాగా కంటెంట్ క్రియేట్ చేసి వదిలారని పోలీసులు కోర్టు సమర్పించిన దాంట్లో ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తీగలాగితే డొంక కదిలినట్టు జోసెఫ్ అలియాస్ రావణ్ ఓన్లీ ఒక వ్యక్తి అని, అతను వెనకాల పెద్ద శక్తులే ఉండి నడిపిస్తున్నాయేమో అన్న కోణంలో పోలీసులు విచారణ జరుగుతుందంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి మనం. ముఖ్యంగా ప్రశ్న రావణ్ గన్నవరం కోర్టు పోలీసులు కస్టడీకి అప్పగిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు హిందూ సమాజానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిగా, హిందూ సమాజానికి దోషిలాగా, హిందువులు తీర్కరించుకునేలాగా జోసెఫ్ పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందరి మనోభావాలు దెబ్బతీసేలాగా, రెచ్చగొట్టేలాగా, ఇతని వెనకాల ఎవరున్నారు అనేది బయటికి తీస్తే సమాజానికి మంచిది, ప్రభుత్వాలకు మంచిది, దేశానికి మంచిది అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా జోసెఫ్ అలియాస్ రావణ్ ని పోలీస్ కస్టడీకి గన్నవరం కోర్టు ఇచ్చే అవకాశాలే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.